ఓకే, ఈరోజు లాస్ట్ సెషన్కి వచ్చాం. చక్కటి కథ. దాని పేరేంటంటే తెలుసా? ఢిల్లీ డాలీ డాన్. ఏం పేరు? వెరీ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు అన్న మన కథ చెప్తాడు. ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, జీగల ప్రభా, రెండో దినం చివరి సెషన్ తీసుకొచ్చినందుకు వందనాలు. ఇంతవరకు ప్రభా పాటల్లోని సహాయం చేస్తూ వచ్చారు ప్రభా తండ్రి. మెయిన్ లెసన్స్లో సహాయం చేస్తూ వచ్చారు, మరి హ్యాండ్ వర్క్లో కూడా సహాయం చేస్తూ వచ్చారు. ఈ క్లోజింగ్ లెసన్లో దాసుని ప్రభుని సిలుచాటు మరుగుపరిచి ప్రభా ఈ బిడ్డలకు కావాల్సిన మాటలు మీరు అనుగ్రహిస్తురండి. ఎంత అల్లారు చేస్తున్నా మీరే స్వాధీనం ఉంచుకోమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతురమ్మని నీ దీవెనలు కోరుతూ యేసుక్రీస్తు వారి ఘనామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఏం కథ ఈరోజు? ఢిల్లీ డాలీ డాన్. రైట్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గట్టిగా ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, ఈరోజు మనం నేర్చుకునే కథ పేరు ఢిల్లీ డాలీ డాన్. చెప్పండి, ఢిల్లీ డాలీ డాన్. ఓకే, మీకు ఆ బొమ్మ కనబడుతుంది, ఏంటది? ఎంతమందికి ఇష్టం? ఓకే, నా దగ్గర ఇప్పుడు చాక్లెట్లు ఉన్నాయి. క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను నేను, సరేనా? కాముగా వినండి. మన కథలో వ్యక్తి పేరు ఏంటి? ఢిల్లీ డాలీ అంటే ఆలస్యం చేయటం, లేకపోతే వెనకడుగు వేయటం. ఓకే, అందుకని డాన్కి ఆ పేరు వచ్చింది. ఎందుకు ఈ పేరు వచ్చిందని మనం చూద్దాం. ఒక ఊరిలో డాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు? ఓకే, డాన్ ఎక్కువగా ఫుట్బాల్ అంటే ఇష్టం. ఫుట్బాల్ అంటే ఎంతమందికి ఇష్టం? ఓకే, ఎక్కువ బాయ్స్ ఆడుతుంటారు కదా గేమ్. డాన్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ పేరు ఏంటి? టామ్. ఏం పేరు? డాన్ టామ్ రోజు సాయంత్రం గ్రౌండ్కి ప్రాక్టీస్ చేయడానికి వెళ్తుంటారనమాట. సో మీరు ఫ్రెండ్స్కి వెళ్ళి వాళ్ళని గ్రౌండ్ తీసుకెళ్ళినట్టుగా టామీ కూడా డాన్ దగ్గరికి వచ్చాడు. డాన్ పద, టైం అయిపోతుంది, కోచింగ్ సార్ వచ్చేస్తారు, త్వరగా పదండి అని పిలుస్తానికి వెళ్తాడు. అప్పుడు డాన్ ఏం చేస్తాడంటే టైం అయిపోతున్నా సరే మెల్లగా కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఎంతమంది మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు టైం వేస్ట్ చేసుకుంటూ? అయ్యో, అందరు బాయ్స్. ఓకే, డాన్ టైం అవుతున్నా కదా గేమ్స్ ఆడుతుంటే టామ్ వచ్చి అంటాడు, డాన్ పద, మన సార్ తిడతారు పద అంటే, ఇంకా చాలా టైం ఉంది, మెల్లగా వెళ్దాంలే అంటాడు. అర్థమైందా? మనం కూడా చాలాసార్లు స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా టైం ఉందిలే అనుకుంటూ ఆలస్యం చేస్తాం. అప్పుడు టామ్ అంటాడు, ప్రతిదానికి ఇలా లేట్ చేస్తుంటే మన జీవితంలో ఎంతో కోల్పోతూ ఉంటాం అని చెప్పి టామ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు డాన్ అంటాడు, మనకి ఇంకా చిన్న వయసే కదా, జీవితంలో చాలా టైం ఉంది, ఏదైనా చేసుకోవచ్చు అని అంటాడు. అయితే టామ్ అంటాడు, మనం ఇట్లాగే ఆలస్యం చేసినట్లయితే రేపు జీవితంలో మనకి కొన్ని సందర్భాలు వస్తాయి, అప్పుడు సమయం మన చేతిలో ఉండదని చెప్తూ ఉంటాడు. అయితే డాన్ చాలా తేలిగ్గా తీసుకుంటాడు. చెప్తాడులే, ఇంకా మనకి ఫ్రెండే కదా, మనం ఏదైనా చేసుకోవచ్చు అంటూ ఉంటాడు. అయితే టామ్ అంటాడు, మనం ఎలా చేస్తుంటే రేపు మనం స్కూల్ మిస్ అయిపోతూ ఉంటాం, తర్వాత మన ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాం అని చెప్పి టామ్ చెప్తూ ఉంటే డాన్ అంటూ ఉంటాడు, వీడు ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు అని చెప్పి చాలా లైట్గా తీసుకుంటాడు, తేలిగ్గా తీసుకుంటాడు. సరేనా? అయితే టామ్ అంటూ ఉంటాడు, డాన్ నువ్వు ఎలాగే లేట్ చేస్తే నీ బర్త్డే ఫంక్షన్ కూడా నువ్వు లేట్గా వెళ్తావు అంటాడు. అయితే డాన్ అంటాడు, బర్త్డేకి మీకు పార్టీ రావాలంటే మీరే నా దగ్గరికి వస్తారు, నేను లేట్ చేసిన అవసరం లేదు, మీకు స్వీట్లు కావాలంటే మీరే వస్తారు అంటాడు. అర్థమైందా? ఈరోజు మీరు కేకులు తిన్నారు కదా, కేజీ క్లాస్ వాళ్ళు ఎంతమంది తిన్నారు కేకులు? ఎందుకు తిన్నారు కేకు? ఎవరిది బర్త్డే? ఏ అంకుల్? ఓకే, సరే, నేను 1 2 3 అంటాను, అందరూ ఒక్కసారి హ్యాపీ బర్త్డే అబ్రామ్ అంకుల్ అనండి. 1 2 3. ఓకే, రైట్, బాగా వింటున్నారు మీరు అందరూ. సరే, డాన్ టామ్ రెడీ అయిపోయారు, మన గ్రౌండ్కి వెళ్తుంటారు అనమాట. కరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళేసరికి ఎవరున్నారు అక్కడ? మన కోచ్ ఉన్నాడు అనమాట. సార్ టైం చూశాడు, ఈరోజు లేట్గా వచ్చారని చెప్పి తలకాయలు ఊపేశాడు. ఓకే, మళ్ళీ టాము నిరాశ చెంది ఇంటికి వెళ్ళిపోయాడు, డాన్ టాము.
అయితే మరుసటి రోజు ఏమైందంటే డాన్ ఉదయాన్నే లేచాడు, స్కూల్కి రెడీ అవుతున్నాడు. వాళ్ళ మమ్మీ వచ్చారు, డాన్ డాన్ త్వరగా లే, స్కూల్ టైం అవుతుంది అని చెప్తూ ఉంటుంది అనమాట. అయితే డాన్ మెల్లగా లెగిస్తాడు, బద్ధకంగా లేచి తను బట్టలు వేసుకుంటూ మెల్లగా తింటూ ఉంటాడు అనమాట. అయితే మమ్మీ చెప్తుంది, అరే డాన్ డాన్ బస్సు వచ్చేస్తుంది, మన కోసం ఆగదు కదా, లే లే అని చెప్తూ ఉంటుంది. అయితే డాన్ ఎప్పటిలాగే నిదానంగా మెల్లగా అవుతూ ఉంటాడు. మాట మాటికి మమ్మీ అరుస్తూ ఉంటుంది కదా, మనం కూడా లేట్గా రెడీ అవుతుంటే మమ్మీ ఉంటుంది, అరే లేదే టైం అవుతుంది, సార్ తిడతారని చెప్పి మనల్ని రెడీ చేస్తూ ఉంటుంది. అవునా కదా? ఎంతమంది స్కూల్ లేట్గా వెళ్తుంటారు? రోజు లేట్కి వెళ్ళేవాళ్ళు. ఆశర్ రోజు లేట్కి వెళ్తావు నువ్వు? అవునా? దా ఇట్రా ఇట్రా. వాడు ధైర్యంగా చేయొచ్చాడు, లేట్కి వెళ్తానని చెప్పాడు. వాళ్ళ మమ్మీ అరుస్తుంటే డాన్ అంటాడు, అయ్యో నాకు లేట్ అయిపోతుందని చెప్పి కంగారు ఉండదు. అయితే డాన్ పని డాన్ చేసుకుంటూ ఉంటాడు, మమ్మీ అరుస్తూ ఉంటుంది. అయితే ఈలోపు మమ్మీ స్వరం కాకుండా వేరే స్వరం వినబడుతుంది డాన్కి. ఏంటది? స్కూల్ బస్ హార్న్. వాళ్ళ వీధిలోకి వచ్చేస్తుంది, హార్న్ కొడుతుంది. అరే డాన్ డాన్ లే బస్సు వచ్చేస్తుంది అంటే డాన్ లెగిస్తుంటాడు. వెంటనే ఆ రూమ్కి వెళ్ళి బుక్ తెచ్చుకుంటాడు, మెట్ల మీద వెళ్ళి షూస్ తెచ్చుకుంటాడు, బ్యాగ్ ఎక్కడ ఉంది మంచం కింద ఎత్తుక్కుంటాడు. అలా టైం అయిపోతుంటే బయటకు వస్తాడు. బయటకు వస్తూ డోర్ తనుకుంటూ వెళ్ళిపోతారు బయటికి. మనం చాలామంది చేస్తుంటాం అట్లా టైం అయిపోతుంటే. అవును కదా? అట్లాగే బయటకు వచ్చేసేసరికి తను బయటకు వచ్చేస్తాడు. వీధి చివరికి వెళ్ళేసరికి బస్సు హార్న్ కొడుతూ ఉంటుంది. చివరిసారి హార్న్ కొట్టే టైంకి దగ్గరికి వెళ్తూ ఉంటాడు, బస్సు వెళ్ళిపోద్ది. అరుస్తూ ఉంటాడు డాన్, అయ్యో ఆపండి ఆపండి అనేసరికి వినపడదు కదా, మరి బస్సు వెళ్ళిపోయింది. వెంటనే డాన్ ఇంటికి వస్తాడు, బ్యాగ్ తీసి కిందలో పడేస్తాడు బ్యాగ్. మనం కూడా స్కూల్లో చిరాగ్గా వచ్చినప్పుడు ఏం చేస్తాం? బ్యాగ్ నీట్గా పెడతాం, గట్టి కింద పడేస్తామా? అలాగే డాన్ కూడా వచ్చి ఇంట్లో కింద పడేశాడు. అప్పుడు ఆ మమ్మీ అంటది, డాన్ మళ్ళీ వచ్చేవేంటి అంటే, అమ్మ బస్సు మిస్ అయిపోయింది మమ్మీ అంటాడు. ఒక్క నిమిషంలో మిస్ అయిపోయిందమ్మా అంటాడు. అప్పుడు మమ్మీ అంటది, ఒక్క నిమిషం కాదు, ఒక గంట కాదు, ఒక నిమిషం కాదు, లేట్ అయిపోయింది అని చెప్తూ ఉంటుంది. అయితే డాన్ అంటాడు, ఒక్క నిమిషమే కదా అంటాడు డాన్. ఒక్క నిమిషం కాదు డాన్, సమయం ఎంతో విలువైంది. బైబిల్ చెప్తూ ఉంటుంది కదా, 10 కన్యలు ఇట్లాగే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటే అందరూ సిద్ధపడ్డారు, కానీ 5 మాత్రం వెళ్ళబడ్డారు, ఇంకొకరు 5 విడిచిపడ్డారు. ఎందుకంటే సమయంలో రెడీగా లేరు. అయితే అప్పుడు డాన్ అంటాడు, ఎన్ని సండే స్కూల్లో చెప్పినాయి కదా స్టోరీలు అని అనుకుంటూ ఉంటాడు. అయితే మమ్మీ చెప్తుంది, ప్రతి చిన్న పాపానికి ఫలితం ఉంటుంది డాన్, నువ్వు ఎట్లా చేస్తూ ఉంటా అంటే డాన్ అంటాడు. డాన్ కూడా తెలివైనోడు, తెలివితో కూడా ఏం కాదు. అప్పుడు డాన్ ఇంకో స్టోరీ చెప్తాడు. అవును మమ్మీ, నాకు డాడీ కూడా స్టోరీ చెప్పారు దానియేలు గురించి. దానియేలు కూడా టైంకి నీట్గా ఉండేవాడు, అందుకే ఒక రాజ్యానికి ప్రెసిడెంట్ అయ్యాడని చెప్తాడు. కేజీ పిల్లలు ఎంతమంది డానియేల్ స్టోరీ విన్నారు నిన్న? దానియేలు ఉన్న రాజ్యం పేరేంటి? ఓకే దా ఇట్రా. ఓకే, వాడు కరెక్ట్గా వింటున్నాడు. దానియేలు రాజ్యానికి ప్రెసిడెంటే ప్రైమ్ మినిస్టరా? ఓకే, చాక్లెట్లు అందరికీ ఇవ్వలేను. ఓకే, అయితే చెప్తూ ఉంటుంది, డాన్ చెప్తూ ఉంటాడు, నాకు తెలుసమ్మా డానియేల్ ఎట్లాగే టైంకి రెడీ అయ్యాడు, అందుకే తను ప్రెసిడెంట్ అని చెప్తూ ఉంటుంది. అయితే లైట్ తీసుకుంటాడు అనమాట డానియేల్. అయితే ఇంకా నువ్వు కబుర్లు ఆపు, స్కూల్కి వెళ్ళు అంటే, లేదు మమ్మీ నువ్వే నన్ను డ్రాప్ చేయి, స్కూల్కి వెళ్తే మమ్మీ మా మేడం తిడతారు అంటే, లేదు నువ్వు ప్రతిదీ నిర్లక్ష్యంగా తీసుకుంటున్నావు, ఇలాగ చేస్తే చాలా నష్టపోతావు అనేసరికి డాన్ చిరాగ్గా స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళేసరికి ఏమవుద్ది, మనం క్లాస్ చెప్తుంటే టీచర్ లాస్ట్లో డోర్ కొట్టి వెళ్తుంటే అందరూ ఏం చేస్తారు? అందరు నవ్వుతారు, అందరు అలా చూస్తారు, వీడెవడరా ఇప్పుడు వచ్చాడని. అవును కదా? అలాగే డాన్ కూడా వెళ్ళాడు, వెనక్కి కూర్చున్నాడు, అయిపోయింది. క్లాస్ అయిపోయింది, ప్రిన్సిపాల్ని పిలిచారు. ప్రిన్సిపాల్ మేడం తప్పు చేస్తే మనల్ని ఎవరు పిలుస్తారు స్కూల్లో? ఎంతమందిని పిలిచారు ప్రిన్సిపల్ మేడం? మీ అందరినీ ప్రిన్సిపల్ మేడం పిలిచారా? సరే దించండి. డాన్ అనుకుంటాడు, చాలు ఈరోజు మేడం నాకు క్లాస్ పీకుతుంది అని అంటూ ఉంటాడు. అయితే మేడం దగ్గరికి వెళ్ళేసరికి చూడండి ఎంత నిర్లక్ష్యంగా మేడం ముందు కూడా జేబులో చేసుకుని నించున్నాడు. ఒక గౌరవం లేదు. ఎంతమంది గౌరవం లేకుండా ఉంటారు ఇంట్లో? గౌరవం లేకుండా చాక్లెట్ల కోసం చేయెత్తేస్తున్నారు అందరూ. సరే దించండి, ఇస్తా. ఓకే, డానియేల్ చూడండి, గౌరవం లేకుండా మేడం ముందే జేబులో చేసుకొని మాట్లాడుతున్నాడు.
డాన్ నువ్వు ఈరోజు కూడా లేట్గా వచ్చావు, క్లాసులు మిస్ అయిపోతున్నావు, మీ పేరెంట్స్ని పిలువు, సాయంత్రం మీటింగ్ పెట్టాలి అని చెప్తూ ఉంటుంది. అయితే మేడం వెళ్ళిపోతూ చెప్తూ ఉంటుంది డానియల్కి, సేమ్ వాళ్ళ మమ్మీ మాటే, నువ్వు ప్రతి చిన్న పాపానికి ఫలితం ఉంటుంది డాన్, చాలా తీవ్రమైన ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసరికి డాన్ మనసులో అనుకుంటాడు, ఇంట్లోనే చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారే అని చెప్పి చిరాగ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే డాన్ ఏం చేస్తాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు, బ్యాగ్ మామూలుగా ఇసిరేస్తాడు, ఇసిరేసి చిరాగేసి బయటకు వస్తాడు అనమాట మన డాన్ ఇంటికి వచ్చి రెడీ అయిపోయి బయటకు వెళ్తూ ఉంటాడు చిరాగ్గా. అప్పుడు ఏంటంటే అది చలికాలం కాబట్టి బయటకు వచ్చేసరికి మనకి మంచు పడినప్పుడు ఏమవుతుంది, మొక్కల మీద రాళ్ళ మీద ఏం పడుతుంది, పొగ మంచు, అవునా, కొన్ని చోట్ల మంచు పడుతుంది. అలాగే డాన్ ఉన్న ఊరిలో బాగా మంచు పడుతుంటుంది అనమాట. అయితే డాన్ చిరాగ్గా, తనకు అలవాటు కదా చిరాకు వస్తే డోర్లు తన్నటం అలాగా వెళ్తూ ఉంటే రోడ్డు మధ్యలో ఒక మంచి బాల్ కనబడుతుంది, అర్థమైందా, మంచి బాల్ ఆడుతుంటే చిరాగ్గా గట్టిగా తంతాడు. ఓకే, తంతే అది ఏమవుద్ది, మంచు కింద ఏముంది, రాయి ఉంది, అది అయ్యేసరికి తన కాలు తగులుతుంది గట్టిగా, అయ్యేసరికి కాలు నొప్పడుతుంది. అర్రే చిరాగ్గా ఇది ఏంటి ఈరోజు, అసలు నాకు 2 రోజుల నుంచి అందరూ ఇసిగించేస్తున్నారని చెప్పి అనుకుంటాడు. పాపం పశ్చాత్తాపడతాడు, అయ్యో నేను చేసిన తప్పే అని చెప్పి ఇంటికి వెళ్తాడు, పశ్చాత్తాపడతాడు. మళ్ళీ ఒక 2-3 రోజులు టైంకి వెళ్తాడు లేచి రెడీగా. మళ్ళీ రోజు గడిచిన కొద్దీ మళ్ళీ కథ మామూలే, మళ్ళీ స్కూల్కి లేట్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు, అర్థమైందా. అయితే ఒక వారం తర్వాత మమ్మీ మళ్ళీ అరుస్తూ ఉంటుంది, డాన్ 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 లే టైం అవుతుంది స్కూల్ అని. మళ్ళీ డాన్ రెడీ అవుతూ ఉంటాడు, మళ్ళీ ఇంకో సౌండ్ వస్తుంది, ఏంటది, బస్ సౌండ్. ఓకే, మళ్ళీ సేమ్ అలాగే లేట్కి వెళ్తూ ఉంటాడు, పరిగెట్టుకుని బస్సుకి వెళ్ళేసరికి రోడ్డు ఉంటుంది అడ్డంగా, బస్సు ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఈసారి ఎలాగైనా నేను బస్సుని క్యాచ్ చేయాలి, అందరితో తిట్టించుకోండి నేను అని చెప్పి ఏం చేస్తూ ఉంటాడంటే పరిగెట్టి బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది దూరంగా, ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పరిగెట్టేసరికి అడ్డంగా కారు వచ్చేస్తుంది. కారు వస్తే మరి అడ్డంగా రోడ్డు మీద పరిగెడితే ఏముంటుంది, కారు గుద్దేసింది చూడండి. వెంటనే పాపం కారు గట్టిగా బ్రేక్లు వేసేసరికి అలా డాన్కి వచ్చి తగిలేసింది డాన్కి. వెంటనే డాన్ స్పృహ తప్పిపోయాడు. ఓకే, పడిపోయేసరికి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, పోలీసులు వస్తారు, అంబులెన్స్ వస్తుంది, అందరూ వస్తారు. వెంటనే డాన్ కొంత సమయం తర్వాత మెలకువ వస్తుంది డాన్కి. చూసేసరికి ఎక్కడున్నాడు డాన్, హాస్పిటల్లో. ఓకే, ఏం గుద్దింది డాన్ని, ఓకే, తను లేచేసరికి పక్కన వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు. ఓకే, అప్పుడు డాడీ అంటాడు, అరే డాన్ ఎప్పుడు కంగారే నీకు, పోన్లే దేవుడిని కాపాడు, ప్రాణాలతో ఉన్నావు చాలే అని చెప్పి దేవునికి వందనాలు చెల్లిస్తాడు. ఓకే, అయితే డాన్ కూడా అలా మెల్లగా ఉంటాడు, అయ్యో నేను తప్పు చేయాల్సింది కాదు, సరిగ్గా ఉండాల్సిందే, నేను తప్పు, నా వల్ల అందరూ బాధపడుతున్నారు కదా, చిన్న తప్పే అనుకున్నాను కదా అని డాన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, డాన్ నువ్వు మంచి కుర్రోడివే, కాకపోతే చిన్న తప్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఎంతో నష్టం తీసుకొస్తుంది నీతో పాటు నీతో ఉన్న వాళ్ళందరికీ. చిన్న పాపాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎంతో పెద్దదానికి దారితీస్తుందని చెప్తూ ఉంటుంది. అయితే మనకి బైబిల్ చదివి వస్తుంది కదా, రక్షణ దినం ఈ దినమే అని. అలాగే వాళ్ళ తండ్రి కూడా, డాన్ నువ్వు ఈరోజు రక్షణ పొందాలి, ఇలాగే ఉంటే నీ సమయం ఎంతో వృధా అవుతుందని. అయితే డాన్ వాళ్ళ డాడీ బైబిల్ తీసి ఒక వచనం చదువుతారు. చూడండి, ఎవరైనా సీనియర్స్ క్లాస్లో బైబిల్ తీసి చదవండి ఒకరు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం. 2వ కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా లేచి చదవండి సీనియర్స్, త్వరగా. చూడండి, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి డాన్ వాళ్ళ డాడీ వాకింగ్ తీసి చదువుతాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే డాన్ ఒక్కడం మంచం మీద ఉంటాడు, ప్రభువా నేను ఇలా ఉండాల్సింది కాదే అని చెప్పి మెల్లగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ సమయంలో తను చిన్నప్పుడు చేసిన పాపాలన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ మమ్మీ లేని టైంలో తను పశ్చాత్తాపడుతూ ఉంటాడు. మనం కూడా కొన్నిసార్లు స్కూల్లో లేట్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, పట్టించుకోం. కానీ ఎవరైనా టీచర్లు కొట్టినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ చెయ్యం అంటాం, అవునా కదా. ఎంతమంది చేస్తారు అట్లా, సరే డాన్ కూడా అలాగే ఇంకెప్పుడు చేయను అని చెప్పి దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ పేరేంటి, వాళ్ళ ఫ్రెండ్ పేరు గర్ల్స్ మీరు చెప్పట్లా, ఓకే, వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు టామ్.
వచ్చి చూస్తాడనమాట. డాన్ చూడండి, డాన్ వాళ్ళ డాడీ ఏమో బైబిల్ పెట్టాడు, వాళ్ళ ఫ్రెండ్ టామ్ వస్తాడు. అప్పుడు డాన్ అంటాడు, అయ్యో టామ్ నువ్వు చెప్పినప్పుడు నేను వినాల్సింది, వినలేకపోయానే ఈరోజు. అంటే టామ్ అంటాడు, పర్లేదు దేవుడు నిన్ను కాపాడాడు, నీకు ఈ విషయంలో కూడా నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి, నీ ప్రాణాలకు హాని కలగకుండా దేవుడు నిన్ను కాపాడాడు అని చెప్పి చెప్తుంటే టామ్ అంటాడు, మనం చిన్న పని చేసినా పెద్ద పని చేసినా దానికి ఏముంటుంది, ఫలితం ఉంటుంది. వెంటనే రోమా పత్రిక 3:23 టామ్ తీసి చదువుతాడు. ఎవరైనా చదవండి రోమా 3:23. రోమపత్రిక 3:23 చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే టాము డాన్ ఇద్దరు సండే స్కూల్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు కలిసి వీబీఎస్కి వెళ్తూ ఉంటారు. ఈ వాక్యాలన్నీ తెలుసు. మీరు అందరూ ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎవరు? ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఓకే 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 సరే సరే సరే. టామ్ కూడా డానీ మంచి కోరి తన వాక్యాలు చెప్పడం వల్ల డానీ ఏమనుకున్నాడు, అయితే ఇంకెంతటితో నేను లేట్ చేయను, నేను రోజు స్కూల్ టైంకి వెళ్తాను, త్వరగా లెగిస్తాను అని చెప్పి చెప్తాడు. ఇలాగే ఈ విధంగా ఈ స్టోరీ ద్వారా డాన్ వాళ్ళు ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు, నేను రోజు త్వరగా లెగిస్తాను, మమ్మీని ప్రిన్సిపల్ మేడంని ఎవరిని ఇబ్బంది పెట్టను, టైంకి బస్కి టైంకి వెళ్తాను, స్కూల్కి వెళ్తానని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? అందరూ టైంకి వెళ్తారు అందరూ. సరే, చివరిసారిగా 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ఎవరైనా చదవండి. బాయ్స్ చదవండి, సీనియర్స్. సరే, గర్ల్స్ చదవండి. ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళు చదవండి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. త్వరగా టైం అయిపోతుంది. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు డాన్తో మాట్లాడాడు. పిల్లలు ఇటు చాక్లెట్స్ మిగిలిన ఇంకా క్వశ్చన్స్ అడుగుతా చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు డాన్తో మాట్లాడాడు. ఆ రోజే తీర్మానం చేసుకున్నాడు. మీరు కూడా ఎంతమంది తీర్మానం చేసుకుంటారు ఇట్లా? సండే స్కూల్లో వీబీఎస్లో ఏం నేర్చుకున్నారని మీ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని చూడాలి, మీ మేడమ్స్ మిమ్మల్ని గమనించాలి. వీబీఎస్కి వచ్చిన ముందు మిమ్మల్ని వేరేగా ఉండాలి, ఇప్పుడు మీరు వేరేగా ఉండాలి. ఆ మార్పు గమనించాలి వాళ్ళలో. ఓకే, సరే. లాస్ట్ స్టోరీ అయిపోయింది. కొన్ని క్వశ్చన్లు అడిగి ముగించేస్తాను. స్టోరీ పేరు ఏంటి? స్టోరీ పేరు గట్టిగా. ఓకే, అందరూ చెప్పారా మరి? సరే, కేజీ గర్ల్స్కి ఇద్దాం. స్టోరీ పేరు ఏంటి? ఓకే, ఇట్రా కూర్చో. డాన్ కూర్చోండి. డాన్ ఫ్రెండ్ పేరేంటి? ఓకే కూర్చోండి. టామ్. ఓకే, డాన్ రోజు స్కూల్ టైంకి వెళ్ళేవాడా, మెల్లగా వెళ్ళేవాడా? సరే కూర్చోండి ఇస్తా. అంకుల్ వచ్చి ప్రార్థన చేస్తారు, అప్పుడు ఇస్తాను అందరికీ. ఓకే, అందరికీ ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషము. కొద్దిసేపు మనము మౌనంగా ఉంటే దేవునికి ఏం చెప్పాలి? 2 రోజులు దేవుడు చక్కగా వీపీఎస్ జరిగించాడు. ఏం చెప్పాలి దేవునికి? థ్యాంక్స్ చెప్పాలి కదా. అందరు థ్యాంక్స్ చెప్పాలంటే అల్లరితో చెప్తారా, నవ్వుకుంటూ చెప్తారా? అందరు మనం థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి మౌనంగా ఉంటే ఎవరు మాట్లాడకూడదు. అందరూ మౌనంగా ఉంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి మాట్లాడకుండా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? యేసయ్య ఆలకిస్తారు. ఎవరైనా దేవాది దేవుడు కదా, ఆయన చూస్తున్నాడు. కాబట్టి మౌనంగా ఉంటే అందరి దేవుడు దీవిస్తాడు. అందరూ మౌనంగా ఉండి అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఓకే, మనం ముగించుకుందాము. పరిశుద్ధులకు తండ్రి, గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి కొమరువోలు వీబీఎస్ను ప్రభా మీరు ఇంతవరకు దీవించినందుకే వందనాలు. ఈ 3 రోజుల సమయంలో మరి 2వ రోజు కూడా నైనా చక్కగా జరిగించారు. నిన్నటి దినమును కూడా మీరు ఘనంగా జరిగించి మీరు మహిమ పొందినందుకే వందనాలు.
ప్రభా తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ఎల్కేజీ నుంచి ప్రభా అన్ని తరగతుల బిడ్డలను ప్రభా ఈ ఎండాకాలంలో నైనా వారు ఆశతో వచ్చారు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించు. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా దగ్గర రానియడని చెప్పారు. నేను బిడ్డలు నీ దగ్గరికి వచ్చి ఉండగా నీ మందిరంలో కూడి ఉండగా నా ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా. బిడ్డల మీద మీ హస్తం వేసి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి నాయన. వారు విన్న వాక్యాలు, వారు విన్న కథలు నాయన, నేర్చుకున్న పాటలు ప్రభా వారి హృదయాల్లో ముద్రించండి ప్రభా. వారి జీవిత కాలమంతా అవి మనన చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, స్మరించుకుంటూ నాయన నీలో ఎదగలిగే కృప వారికి దయచేయండి. బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పమని చెప్పారు నాయన. ఈ వేపస్ ద్వారా మరి మీరు పిల్లలకు నేర్పిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. వారు పెద్దవారైనప్పుడు దాన్ని తొలగిపోకుండా నీ వైపు చూడగలిగే కృప దయచేయండి. వాడబడిన టీచర్స్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన కాలబనను, అబ్రాహం బ్రదర్ని ప్రభా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు చక్కని వాతావరణం ఇచ్చి దీవించారు, నీకు వందనాలు. రేపటి దినాన్ని కూడా మీరు దీవెనకరంగా చేయండి నాయన. మీ ఆశీర్వాదాలతో నింపండి. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళకే నీకు వందనాలు. స్తుతులు. బిడ్డలకి ఇచ్చిన మంచి ఇష్టత, ఆశతో బిడ్డలు కూర్చోగలిగారు నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించి పంపమని మీకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రియ ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన పిల్లలందరికీ అయినా, ఇక్కడ జరిగించే టీచర్స్కి, ప్రతి ఒక్కరికి నేను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.